శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము ఐగుప్తు నుండి సీనాయి కొండ యొద్దకి వచ్చింది. ఆ కొండ యొద్దకి వచ్చినటువంటి వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యములని వారు కల్లారా చూసినప్పటికీ దేవుని యందు ఉంచవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఉంచలేకపోయారు. అలాగే దేవుని యందు భయము కూడా వారికి కలగలేదు. అందుకే ఆజ్ఞలను అతిక్రమిస్తూ వచ్చారు. ఆ రకంగా దేవునికి ఆయాసాన్ని కల్పిస్తూ దైవాగ్రహమునకు గురయ్యేటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడుతూ వచ్చాయి. అందును బట్టి వారు చేస్తున్నటువంటి నేరాలు, వారి మధ్యలో ఉన్నటువంటి తగుల విచారణకై మోషే గారు ప్రతి దినము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు న్యాయ విచారణ చేయటం అనేది తలకు మించినటువంటి భారంగా మారిపోయింది. అందును బట్టి చుట్టపు చూపుగా వచ్చినటువంటి తన మామ అయినటువంటి ఇత్రో ఒక సలహా ఇచ్చాడు. అది గడిచిన వారం మనం ఎరిగి ఉంటున్నాం. సరే, ఆ సలహాను బట్టి అంచెలు ఏర్పరిచి న్యాయాధికారులను నియమించినప్పటికీ ఆ భారము అది దినదినము రెట్టింపవుతూ వచ్చిందే తప్పితే అది తగ్గలేదు. అందును బట్టి దేవుడు వీరు న్యాయము తీర్చేటప్పుడు కూడా ఆ తీర్పుకు కట్టుబడి ఉండేటువంటి విషయంలో లేదా ఒప్పుకునేటువంటి విషయంలో తగినటువంటి రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వారిలో రావటము జరుగుతుంది. తీర్పు సరిగా తీర్చలేదనో, పక్షపాత ధోరణితో తీర్చారనో రకరకాలైనటువంటి భేదాలు వారిలో రావటం అనేటువంటిది జరుగుతుంది. కనుక దానికంటూ ఒక ప్రామాణికత ఉండాలి, దానికంటూ ఒక చట్టము, ఒక నియమము వారికి దృశ్యరూపకంగా ఉండాలి అని భావించినటువంటి దేవుడు అప్పటి వరకు మాటల రూపంలో మోషే గారికి అందిస్తూ వస్తున్నప్పటికీ అక్షరబద్ధంగా ఉన్నట్లయితే వారికంటూ ఒక ప్రామాణిక రాజ్యాంగ చట్టబద్ధత వారికి ఉంటుంది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని భావించాడు. దానికి గాను ముందుగా మోషేను పిలిచి ఇచ్చేటువంటి క్రమంలో ఆ హోరేబు, అలాగే హోరేబు కొండ యొద్ద వారు ఉన్నారు. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని వదిలిచ్చాడు. అంటే అవి దగ్గరగానే ఉన్నాయి. ఆ హోరేబు కొండ యొద్ద ఉన్నప్పుడు దేవుడు మోషేకు కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఏంటా సూచనలు అంటే 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో ఎన్నో నెల? 3వ నెల. రైట్. ఆరంభం అందే 3వ నెల ఆరంభమునందు, అంటే 3 నెల గడవలేదు ఇంకా. 3వ నెల ప్రారంభంలోనే వారు సీనాయి అరణ్యమునకు వచ్చింది. వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట, అంటే ఏ పర్వతం? హోరేబు లేదా సీనాయి. ఆ పర్వతము ఎదుట దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి, అంటే అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నారు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా, అంటే పర్వతం ఎక్కాడు అని,
యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపకమైనటువంటి రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసినటువంటి మాటలు ఇవే అని చెప్పగా, దేవుడు ఇశ్రాయేలీలకి ఎంత మానసిక ధైర్యమును ఇస్తున్నాడు అనంటే, ప్రిలరా, అది గొప్ప విలువైనటువంటి ప్రామాణికతతో కూడినటువంటి మాట. ఎంత అభయం ఇస్తున్నాడు అనంటే, నేను మీకు ఉన్నాను. మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశములో నుండి ఒక గద్ద తన రెక్కల మీద పిల్లలను మోసుకొని ఎవరి కంటబడకుండా ఎవరికి అందనంతగా క్షేమంగా అది చేర్చినట్లుగా నేను మిమ్ములను ఎవరికి చిక్కకుండా ఎవరి బారిన పడకుండా ఐగుప్తు దేశము నుండి సీనాయి అరణ్యం యొద్దకి మిమ్మలను తీసుకొని వచ్చాను. గనుక ఈ అనుభవాన్ని బట్టి మీరు నా యందు విశ్వాసమును పెంపొందించుకునండి. నా మాట వింటే మీరు ఎలాగున ఉంటారు అనంటే, ఎంటైర్గా ఎలాగున ఉంటారు అనంటే, ప్రపంచ ప్రజలలోని ప్రతి గోత్రపు వారికి మీరే యాజక గోత్రముగా ఉంటారు అని అన్నాడు. అంటే ఇశ్రాయేలీలందరినీ, నాట్ ఓన్లీ లెవిటియన్స్, 12 గోత్రాల వారిని అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము మీదవుతుంది, వాగ్దానములు మీవైతాయి, ఆశీర్వాదములు మీవైతాయి. మీ వలన లోకజనులందరూ రక్షించబడుతారు. మీరే సమస్త ప్రజలకి మధ్యవర్తిత్వం వహించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటారు. మీరు రక్షించబడతారు. ఈ దేశము లేదా ఈ భూమి యావత్తు నాదే కదా, ఈ భూమి యావత్తు నాదే కదా. గనుక నా ప్రజలుగా మీరు ఉన్నట్లయితే మీకు క్షేమకరమైనటువంటి స్థలము ఏదని ఎంచబడుతుందో ఆ స్థలములో నేను మిమ్మల్ని ఉంచుతాను. మీరక్కడ నిక్షేపముగా ఉండొచ్చు. ఎంత ధైర్యమునిచ్చేటువంటి మాట అండి, ఎంత కాన్ఫిడెన్స్ను పెంచేటువంటి మాట అండి, ఉత్సాహమును పెంచేటువంటి మాట కదా, అభయమును పెంచేటువంటి మాట కదా, అభయమును ఇస్తున్నటువంటి మాట. అప్పుడు ఇశ్రాయేలులో ఎలాగుండాలండి? ఎంతగా సంతోషించాలి, రెట్టించిన ఉత్సాహముతో వారు దేవా సెలవివ్వండి అని అనాలి కదా. అంత అభయపూరితమైనటువంటి మాట దేవుడు వారికి ఇచ్చాడు. రైట్. తర్వాత 7వ వచనం, 7వ వచనం, 6వ వచనం, 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసినటువంటి మాటలు ఇవే అని చెప్పగా, ఇది పూర్తయింది. రైట్. 7వ వచనం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి, యెహోవా
తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచింది. అంటే ఇందాక నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ దేవుడు మొదట మోషేకు చెప్పాడు, ఇశ్రాయేలులోకి చెప్పమని. అప్పుడు మోషే ఆ మాటలని ఉన్నవి ఉన్నట్లుగా ఇశ్రాయేలుకి వచ్చి చెప్పటం జరిగింది. కొండ మీదికి వెళ్ళాడు, దేవుని మాటలు విన్నాడు, కొండ దిగి వచ్చాడు, ఇశ్రాయేలీలకి చెప్పాడు. ఇది ఎందుకు నేను ప్రస్తావించానంటే, ఒక ఇంటి కిరాయి తీసుకునేటప్పుడు లేదా ఒక ఇంటిలో ఉండేటప్పుడు ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది, లిఫ్ట్ ఉందా అని అంటాం. లిఫ్ట్ లేదన్నా క్వశ్చన్ మార్కే, సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ అన్నా క్వశ్చన్ మార్కే. అమ్మో మన నుండి కాదు, ఎందుకు, మోకాల నొప్పులు, అంత పైకి ఎక్కలేము దిగలేము. కొండ అంటే ఎలా ఉంటుందండి, ఎన్ని ఫ్లోర్లు అనుకోవచ్చు, పైగా దీనికి సాఫీగా మెట్లుంటాయి, అవసరమైతే పట్టుకోవటానికి రైలింగ్ ఉంటుంది. అవునా, కొండకి మెట్లు ఏమి ఉండవు, పట్టుకోవటానికి రైలింగ్ ఏమి ఉండదు, ఎక్కాడు దిగాడు. అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత అండి, సారీ మోషే గారి, సారీ మోషే గారి వయసు ఎంత, దేవా మీకేమైనా మనసుందా, నా వయసు ఎంత, అంత కొండ ఎక్కమనటం నీకు భావ్యమా అని అన్నాడా? రమ్మంటే పోయాడు, వినమంటే విన్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, చెప్పమంటే చెప్పాడు. దాన్ని ఏమంటారు తెలుసా, వినయం, విధేయత. పెయిన్ ఏమి ఉండదా ఎక్కడానికి దిగడానికి, ఉంటే ఉంటుంది. మరి అట్లా అవును తండ్రి చెప్పాడు, మరి బాధ పంట బిగున భరించాలి. నా తండ్రి నా కోసం ఎన్ని చేస్తున్నప్పుడు ఎక్కమన్నా దిగమన్నా ఆ దేవుడికి నా బాధ ఏంటో అర్థం చేసుకునేంత తెలివి లేదా? అది తెలియకుండానే ఎక్కమన్నాడా, అది తెలియకుండానే దిగమన్నాడా? పిల్లరా, మనసున్న మహానేతలు వాళ్ళు, ఆలోచన సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు, అందుకే నాయకులు కాగలిగారు. సరి అయినటువంటి నాయకులు, ప్రజలు మెచ్చిన నాయకులు మాత్రమే కాదు, దేవుడు నచ్చిన నాయకులు. ప్రజలకు చెప్పాడు. తర్వాత కొంచెం ఎప్పటికప్పుడు నాకు వచనం చెప్తా ఉండాలి, లైట్ నన్ను ఇబ్బంది పడుతుంది. 8వ వచనం, అందుకు ప్రజలందరూ, ఇదేందో చూడే, ఇదేమవుతుంది, ఏమైంది అసలు, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఒప్పుకోకపోతే ఆయన ఏం చేస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ అందాం అనుకుని చెప్పారు, తెలియదు. మొత్తానికి మాత్రం ఏక మనసుతో వాళ్ళందరూ ఉత్తరం ఇచ్చారు. రైట్. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేశారు. అంటే వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారో దాన్ని తీసుకెళ్ళి దేవుడికి చెప్పాడు. ప్రియ దేవుని వాళ్ళరా, ఇందాక నేను చెప్పినట్టుగా వారు హృదయపూర్వకంగా చెప్పారా, పెదవులతో మాత్రమే చెప్పారా, నచ్చి చెప్పారా, నొచ్చుకొని చెప్పారా, అది దేవుడికి తెలుసు. అయితే వారు నచ్చినా నొచ్చినా చెప్పవలసినటువంటి బాధ్యత మోషేది.
ఇప్పుడు ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు. చెప్పమన్న దేవుడు తన బాధ్యతని తాను నిర్వర్తిస్తున్నాడు. చెప్పినటువంటి మోషే తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు లెక్క ఎవరిది అనంటే మాట ఇచ్చిన వారిది. నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చావా లేదా పెదవులతో మాత్రమే ఇచ్చావా, నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటకి లెక్క అంటూ ఒకటి ఉంటుంది. దేవుడు ధర్మశాస్త్రానికే పుస్తకం ఉండదు, ప్రతి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు కూడా లిఖింపబడినటువంటి ఒక పుస్తకము. దాన్ని మన భాషలో చెప్పాలి అంటే డైరీ అంటూ ఒకటి ఉంటుంది. ఎస్, మనం రాసుకున్న డైరీ మాత్రమే కాదు, మన కోసం దేవుడు రాసినటువంటి డైరీ ఉంటుంది. ఆ దినమున, ఏ దినమున? ప్రభు వచ్చిన దినమున పుస్తకములు తెరవబడును. మీరు ఓన్లీ జీవగ్రంథము అని అనుకుంటా ఉంటారు, కాదు. అది ఎందుకు తెరవబడుతుంటే ఫైనల్గా నీ పేరు అందులో ఉందా లేదా అంతే. అందులో నీ పేరు ఉంటే షోకే గేట్ ఓపెన్ అవుతుంది, లేదంటే అది మూసుకుపోతుంది, ఇంకోటి తెరిచి ఉంటుంది పెద్దది. రైట్? మన గ్రంథములన్నీ తెరవబడతాయి, అంటే మన పేరట గ్రంథములు ఉంటాయి పిల్లరా. అది ఎవరి విషయము, ఏ బాధ్యతలు ఏవేవి ఉంటాయో అవి క్లియర్గా ఉండలాగున్నా. ఎందుకంటే రేపొద్దున చెప్పబడలేదనకుండా ఏదో పాట పాడుతూ ఉంటారు, చెప్పలేదనకు సుమి ఏదో పాట పోతులూరి వీరబ్రహ్మం గారు పాడినటువంటి పాట అని చెప్తుంటారు. బాగుంటుంది అది. ఏ మాట కామాట, చెప్పలేదనకు సుమి అని చెప్పేసి మంచి స్లాంగ్లో ఉంటుంది. అంటే మొత్తం చెప్పండి. అంతేనా? చెప్పలేదనకపోయేరు. దాని కంటిన్యూషన్ కూడా ఇంకోటి వర్డ్ మంచిది ఉంటుంది. ముందే చెప్పాను బ్రహ్మం గారు అనేది అంటే సాంగ్ కూడా అట్లా. అంటే ఆ విధానంలో దేవుడు ప్రతి దానికి ఒక ఆధారం అనేటువంటిది ఉంచున్నట్లుగా చేస్తున్నాడు. రైట్? అలా అయ్యా నేను దేవుని ప్రజలకు చెప్పాను, వాళ్ళందరూ మేము తప్పకుండా దేవుడు చెప్పినట్టుగానే నడుచుకుంటామని అన్నారయ్యా అని చెప్పేసి తిరిగి మోషే దేవుని యొద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. అప్పుడు 9వ వచనం, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకము ఉంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. ఇక రెఫరెన్స్ డివైడ్ చేయటం అనేటువంటి సరిగ్గా జరగలేదండి. అది డివైడ్ అనేటువంటి సరిగ్గా జరగకపోవటం మూలంగా మనకి ఇక్కడ ఒక గ్రామటికల్ ప్రాబ్లం అనేటువంటిది వస్తున్నది. సరే, మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇదిగో నేను నీకు దర్శనం ఇచ్చున్నప్పుడెల్లా, ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి మాట ప్రజలు వినాలి అనంటే నీవు దేవుని తరపున ఉన్నటువంటి ప్రతినిధివి అనేటువంటి విషయం వారికి అర్థం కావాలి. అలా ఒక్కసారి ఏదో దర్శనం ఇచ్చి చూపించినంత మాత్రాన వీళ్ళు జ్ఞాపకం ఉంచుకునేటువంటి రకాలు కాదు. నేను నీకు దర్శనం ఇచ్చిన ప్రతిసారి కారు మబ్బు నీ మీద కమ్ముతుంది, కారు మబ్బు నీ యొద్దకి వస్తుంది, కారు మబ్బులో నుండి నా స్వరము నీకు వినబడుతుంది. ఆ కారు మబ్బు కనబడినప్పుడు, అందులో నుండి శబ్దము వినబడినప్పుడు ఇది మోషే మాట కాదు, దేవుని మాట అని వారెరుగున్నట్లుగా ఆ రకంగా ఆనవాలుగా ఆ కారు మబ్బు అనేటువంటిది నీ యొద్దకి పంపించబడుతుంది అన్నాడు.
తర్వాత మరలా మోషే చెప్పారంట, అయ్యా ప్రజలు ఇలా అన్నారు అని అన్నారు. సరే వాళ్ళు అన్నారు, ఇదిగో నేను చెప్తున్నాను మరలా వెళ్ళుము అని అన్నాడు. మనకి 40 దినాలు 2 సార్లు కొండ మీదకి వెళ్ళి వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. కానీ అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాడా, అయిపోయింది. వెళ్ళాడు, దేవా నేను జనాలకు చెప్పాను, వాళ్ళు సరే అన్నారయ్యా అని అన్నాడు. అంటే మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళు నమ్మున్నట్లుగా కారు మబ్బులో నీతో మాట్లాడుతాను అనని ఏం చెప్తున్నాడు మళ్ళీ? నీ 10వ వచనం, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి, అంటే ఇది రెండోసారి మళ్ళీ, ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకోవాలి, 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. అంటే రెండవసారి ఇప్పుడు కొండ ఎక్కాడు, మరలా కిందికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే ప్రజలను పరిశుద్ధపరచును. ఇది హృదయ సంబంధమైనటువంటి పరిశుద్ధత కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీన్ లేదు అప్పటికి. ఇంకా ఏ విషయంలో ఆ రోజుల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే వాళ్ళను అలవర్చటములు. ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లవాడికి అక్షరాలు రావు, కానీ వాడికి ఏం చేస్తారు? ఫస్ట్ వాడి స్కూలుకి అలవాటు పడాలి, అంతేనా? స్కూలుకి అలవాటు పడాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకు యూనిఫామ్, అప్పుడు అంత అవసరమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. వానికి యూనిఫామ్, వానికి బెల్టు, వానికి టై, వానికి బూటు, అవునా? ఇవన్నీ వేసి స్కూల్కి పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉరగబెట్టేది ఏమి ఉండదు. చాలామంది పిల్లలు అక్కడికి పోయి నిద్రపోయేటోళ్ళు ఉంటారు, చాలా చక్కగా బొమ్మలు ఇస్తే ఆడుకునేటోళ్ళు ఉంటారు. అంటే ఆ అట్మాస్ఫియర్ అనేటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే కాస్త అలవాటు అనేటువంటిది పెంపొందించబడుతుంది. పైగా అక్కడికి వెళ్ళగానే ఏ రాయ్ అని అనరు, ఎరా రాయండి అని చెప్పేసి పురమాయించరు. ఏం చేస్తూ ఉంటారు? ఆట బొమ్మలతోటి అందులో ఏబిసిడీలు చూపిస్తూ ఉంటారు, ఆట బొమ్మలతోటి 1 2 3లు చూపిస్తూ ఉంటారు. ఆటలు ఆడుతూనే ఒకటిని 1వ నెంబర్లో నిలబడరా అంటాడు, ఇంకొకరిని 2వ నెంబర్లో నిలబడరా అంటారు. నేను నిలబడ్డది ఒకటా అని అనుకుంటాడు అనమాట వాడు, అంతే కదా. ఇంకొకటి 2లో నిలబడితే నేను నిలబడ్డది 2వది అనమాట. అంటే ఒకటోడు నిలబడ్డ తర్వాత 2వ వాడు నిలబెట్టాడంటే 1 తర్వాత 2 వస్తుంది అనమాట. ఇలా వాడు ట్యూన్ అవుతా ఉంటాడు. ఆ ట్యూనింగ్ కోసము వీళ్ళను ముందు ఏం చేయమన్నాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అది యేసయ్య వచ్చిన తర్వాతనే ఆరంభమైనటువంటి విషయం. అఫ్కోర్స్ అంతకుముందున్నటువంటి భక్తులు ఆ దూరదృష్టితో ఒక అబ్రహాము చూసినట్లుగా, ఒక మోషే చూసినట్లుగా, ఒక సమూయేలు చూసినట్లుగా చూడగలిగినటువంటి వారు మాత్రమే హృదయ సంబంధమైనటువంటి పరిశుద్ధతను పెంపొందించుకోవటంలో ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పరిపూర్ణము కాలేదు. పరిపూర్ణం అనేటువంటిది ప్రభు యేసు వచ్చిన తర్వాత మాత్రమే పరిపూర్ణమైనటువంటి విషయం. అప్పటి వరకు అదొక ఛాయగా, అప్పటి వరకు అదొక ప్రాథమికమైనటువంటి అంశముగా కొనసాగినటువంటి విషయం మాత్రమే. అయితే ఇప్పుడు వీరిని శారీరకమైనటువంటి శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నాడు. అందుకోసం వారు ఏం చేయాలంటే స్నానము చేయాలి, నెంబర్ 1. రెండవది ఉతికిన బట్టలు, తెల్లని వస్త్రములు లేదా ఉతికిన బట్టలు వేసుకోవాలి. అదే యేసయ్య టైం వచ్చిన తర్వాత ఎవరు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా నేను భోజనం చేస్తాను అని అన్నారు. ఒరే, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారన్న సంగతి మాత్రమే మీకు కనబడుతున్నది, దాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు. చేతులు కడుక్కొనకుండా భోజనం చేసిన మనిషికి ప్రమాదము లేదు, కానీ లోనుండి బయటికి వచ్చేటువంటి దాని ద్వారా ప్రమాదము ఉన్నది. అంటే అక్కడ ప్రభు యొక్క ఉద్దేశం చేతులు కడుక్కోకుండానే తినండి అని కాదు. అక్కడ
అయితే దాన్ని మీరు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. అది అంత భయంకరమైనటువంటి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, చేతులు కడుక్కొనకుండా తిన్నా నడుస్తుందేమో, కానీ నీ హృదయము దోపుతో నిండి ఉన్నది, దాన్ని కడుక్కోకపోతే నువ్వు నరకానికి వెళుతావు అని చెప్పటం దాని ఉద్దేశం. అంటే ఇక్కడ చూడండి, అక్కడేమో కంపల్సరీ చేశాడు. ఏంటది? శారీరక సంబంధమైనటువంటి శుద్ధి. సున్నతి కూడా అందులో భాగం అండి. శారీరకమైనటువంటి శుద్ధి అప్పుడు మ్యాండేటరీ చేశాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి శారీరక సంబంధమైనటువంటి శుద్ధి మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఏ శుద్ధి? హృదయ సంబంధమైనటువంటి శుద్ధి, హృదయ సంబంధమైనటువంటి సున్నతి మ్యాండేటరీ. అంత మార్పు వచ్చేసింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మార్పు వచ్చేసాడంటే, ఆ జ్ఞానకాలము వచ్చేసింది, ఆ మెచ్యూరిటీ టైం అనేటువంటిది వచ్చేసింది, ఆ మార్పు చోటు చేసుకున్నది. రైట్. అప్పుడు వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నాడు, వారినందరినీ 3వ నాటికి సిద్ధపరచుము. ఎలా? నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రముసుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను అని అన్నాడు. మీ కింద వస్తుందేమో అనుకుంటున్నాను. మొత్తానికి ఈ మాటలలో ఏముంటుందంటే, స్నానం చేయించమన్నాడు, ఉతికిన బట్టలు వేయించమన్నాడు, ఇంకొక మాట గురించి చెప్పాడు, 3 దినముల వరకు స్త్రీని ముట్టకూడదు అని చెప్పాడు. రైట్. ఇందులోనే వస్తుంది, మరి లేకుంటే సంఖ్యాకాండం ఆ ఏరియాలో వస్తుంది, చూద్దాము. ఓకే, రైట్, చూద్దాం. అది చెప్పాడు. ఇన్ని చెప్పి కూడా మళ్ళీ ఏమంటుండదు తెలుసా? ఎవడు కూడా ఈ ఒరే మోషే, ఈ కొండకు ఒక బౌండరీ, మన సింపుల్ లాంగ్వేజ్ ఏమంటే లక్ష్మణ రేఖ అంటున్నాడు టైప్ అనమాట. ఈ మధ్యలో సీమలకు కూడా లక్ష్మణ రేఖ వచ్చిందట, సీతకే ఉన్నదనుకున్నాం. ఓకే, రైట్. లక్ష్మణ రేఖ ఒకటి గీరానన్నాడు. గీసి ఏం చేయమంటున్నాడు? ఆ రేఖ దాటకూడదు, ముట్టకూడదు సుమి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముట్టారా శాల్తీ లేచిపోతుంది అన్నాడు. అంటే ఎందుకన్నాడు తెలుసా అండి ఆ మాట? మీ దేవుడు ఎంత పరిశుద్ధుడంటే అని నువ్వు అది దాన్ని ఊహించాలిగా. ఆ పీక్ను అంచనా వేయగలగలన్నట్టు. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే, ఇప్పుడు మీరు పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేటప్పుడు తన పరిశుద్ధత స్థాయి ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే, పాపానికి ఎంత దూరంగా ఉండాలంటే, భ్రష్టత్వానికి ఎంత దూరంగా ఉండాలి అనంటే ఏమంటాడు? పాపమునకు దూరముగా పారిపోండి అంటాడు కదా. పారిపోండి అంటాడు కదా. అంటే నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట. మేము చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో టైంకు ఓడవరు, టైంకి క్లీన్ చెయ్యరు, ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది. దాన్ని చూడగానే ఇక్కడ ఏం చేతికైనా అంటిందనుకో, ఆ గోడకి ఇలా పూయాలని అనిపిస్తుందా అనిపించదా అనేటువంటిది మీరు తేడా గమనించండి. కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి, అవి ఎప్పుడు నీట్గా వాళ్ళు గమనించినట్లయితే మనకి నిమిషాల వ్యవధిలో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ పాన్ పరాగు ఉంచాలి అని అనిపించదు వాడికి. అదే ఎంజిఎంలో పోతే ఏ మూలలో చూసినా పాన్ పరాగే ఉంటుంది. ఎందుకు? అసలు ముందు మనిషి, ఇప్పుడు చూడండి, కలర్ వస్త్రం ఉందనుకోండి, ఏమవుతుందిలే కూర్చుంటాం. అదే తెల్లని చేసుకుని వచ్చామనుకోండి, ముందు ఇట్లా అంతే కానీ కూర్చోండి. అంటే ఆ డిఫరెన్స్ అనేటువంటిది మానసికంగా మనలో ఒక ప్రోగ్రామింగ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా ప్రోగ్రామింగ్ అంటే? అంటే ముందు మనలో ఒక అభిప్రాయము వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నీకు దేవ సన్నిధిలోనికి వస్తే ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అనేది నీకు ఒక అంచనా తెలవాలి అనంటే
అది అర్థం చేయించటం కోసం స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, స్త్రీని ముట్టకూడదు, బౌండరీ గీయాలి, దాన్ని దాటకూడదు, ముట్టకూడదు సుమీ అన్నప్పుడు అమ్మ బాబోయ్ ఈయన చెప్తున్నాడంటే ఆయన ఎంత పరిశుద్ధుడై ఉండాలి, అది ఎరగాలి. అది ఎరగటమే కాదు, మీరును పరిశుద్ధులనై ఉండాలి అన్నప్పుడు నేనెంత స్నానం ఏదో అత్తరపుత్తర చేయకూడదు, బట్టలు ముతకవాసు వచ్చేటి వేయకూడదు, స్త్రీని ముట్టకూడదండి, ఎస్ ముట్టకూడదు. ఇవన్నీ నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ఇంకొకటి దైవ సన్నిధిలోనికి వెళ్ళటం అంటే ఆశామాషిగా వెళ్ళటానికి వీలు లేదు. మోషేను రమ్మన్నాడు, మమ్మల్ని వద్దంటున్నాడు అంటే మోషేలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి అనేటువంటి వాళ్ళకి అర్థం కావాలి. ఎవరు రాకూడదనేది ఆయన ఉద్దేశం కాదు. మోషేలాగుంటే రావచ్చు, నేను వద్దన్నాడు అనంటే మోషేలాగా లేవు అని అర్థం. ప్రియ దేవుని వల్ల అలా బౌండరీ గీయించాడు. ఎవరు ముట్టకూడదు సుమి అని చెప్పాడు. ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. ఈ లైట్ నాకు ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అక్షరాలు వైబ్రేట్ అవుతున్నాయి. ఎన్నో వచనం? 13వ వచనం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు, అంటే మనిషి వచ్చినా మృగం వచ్చినా బ్రతకకూడదు. బూరధ్వని చేయబడినప్పుడు వారు పర్వతము యొద్దకు రావలననెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదకుకొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. అంటే ఇప్పుడు 2వసారి దిగి వచ్చాడు, వెళ్ళి ఏం చెప్పన్నాడు, ఇందాక మనం మాట్లాడుకునేవన్నీ చెప్పమన్నాడు. 2వసారి దిగి వచ్చి వాళ్లకు చెప్పాడు. ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్ కూడా వచ్చేసింది, స్త్రీని ముట్టకూడదు అనేటువంటి విషయం. పర్వతం మీద నుండి ప్రజల యుద్ధకు దిగి వచ్చినప్పుడు ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కుని. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండడు, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. రైట్, మీద మనం చదువుకున్నాం, ఎవడైనా ముడితే అది మనిషే కానీ జంతువే కానీ ముట్టిన ఎడల మరణశిక్ష విధించవలను. మామూలుగా కాదు, రాళ్ళు రువ్వి చంపవలను లేదంటే ఈటతో పొడవలను అని చెప్పేసి మరణశిక్షను గురించి చెప్పడం జరిగింది. 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వనకిరి. అంటే అదే కావాలి ఇప్పుడు. అక్కడ ఇందాక మోషేతో దేవుడు చెప్పింది అదే, కారు మబ్బులో నీకు ప్రత్యక్షతను ఇచ్చేదను అన్నటువంటి మాటలు. అంటే జనాలు ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్గా ఫీల్ కావాలి వాళ్ళు. ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్ టు బిలాంగ్స్ టు గాడ్ అనేటువంటిది వాళ్ళకు అర్థం కావాలి అనేటువంటి దానికోసమే ఆ సీన్ దేవుడు క్రియేట్ చేశాడు. ఏం కారు మబ్బు వచ్చింది, అక్కడ ఏంటది ఉరుములు వచ్చాయి. రైట్, అలాంటి వాతావరణము చూసేసరికి, ఆ భీకరమైనటువంటి వాతావరణం చూసేసరికి ప్రజలందరూ వణికిరి. ఇప్పుడు ఎవడు మాట్లాడగడ? ఇప్పుడు అక్కడ ఆన్ ది స్పాట్ ఆన్ టైంలో ఎక్స్ట్రాల్ చేయాలని ఎవడు అనుకోడు. రైట్, వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా, అంటే దేవుని ఎదుర్కొనటానికంటే దేవా
రండి మాతో మాట్లాడండి అని వీళ్ళు ఆహ్వానం పలుకున్నట్లుగా గుడారములో నుండి బయటికి రండి అని అన్నాడట. అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, అంటే పొగ మాదిరిగా రేగుచుండెను. దాని ధూమము కొలిమి ధూమము వల్ల లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. అంటే పర్వతంలో ఒక ఏమొచ్చింది, కలవరము, కంపము వచ్చేసింది. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను, ఒక భయంకరమైన శబ్దం వచ్చేసిందట. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను. అయితే ఇక్కడ దేవుని కంఠస్వరము అన్న చోట వాస్తవానికి ఎవరి కంఠస్వరము అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరి కంఠస్వరం అంటే దేవదూత యొక్క కంఠస్వరం. ఎస్, అంటే దేవుడు దేవదూత ద్వారా మాట్లాడాడు అనేటువంటి విషయం మనకు హెబ్రీ పత్రికలో ఇచ్చిన వివరణ ఇదివరకు మనం చాలాసార్లు ధ్యానించి ఉంటున్నాం. మొత్తానికి దేవదూత మాట్లాడింది. ఏమని మాట్లాడుతున్నది, ఏంటి విషయం అని చెప్పేసి మనం చూసినట్టయితే వచనం అంతకంతకు మ్రోగెను, మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను. 20వ వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. ఇదేనోసారి మంచి ఎక్సర్సైజ్ అవుతుందని. 3వసారి ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చిన వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి, ఎంత అలకగా చెప్పేస్తాడా నేను, నీవు దిగిపోయి ఏం చేయమంటాడు, ఎందుకైనా మంచిది మళ్ళొకసారి చెప్పి రాపో అంటున్నాడట. ప్రభు అయిపోయింది దాకా చెప్పొచ్చా, నేను చెప్పాను ఆ పొమ్మని. ఎలా వచ్చును 20 చదువుతున్నాం కదా. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చిన వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. అంటే సీరియస్ అని చెప్పు. ఇదివరకు చెప్పానంటే చెప్పావు కానీ వాళ్ళు తెలుసు కదరా మనకు, వాళ్ళు ఇట్లా చెప్పగానే అట్లా మర్చిపోయారు కాదు. గనుక ఇది ప్రమాదము అని వారికి తెలియబడులాగున మరలా వెళ్ళి ఏం చేయమంటారు, ఖండితముగా చెప్పమంటున్నాడు. అంటే సీరియస్ అని చెప్పేసి గట్టిగా చెప్పు, వాళ్ళకి అదిరించి చెప్పు, ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధ పరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. పాపం ఆయన కూడా యాస్ట్ వచ్చినట్టున్నది. యాస్ట్ వచ్చి ఏమంటున్నాడు తెలుసా, దేవా మీరు ఇదివరకే చెప్పి తిర్రి, నేను వెళ్ళి చెప్పి తిని, మీరు మేరలు ఏర్పాటు చేయమంటిరి, నేను ఆ మేరకి మేరలను ఏర్పాటు చేసి తిని, నేను వారికి చెప్పి తిని, వారు ముట్టలేరయ్యా, వాళ్ళు ఎక్కలేరు అని చెప్పేసి చెప్తూ, నువ్వు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అంటే అది జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు మాకు చెప్పారు, నేను వెళ్ళి చెప్పొచ్చానయ్యా, వాళ్ళు రాలేరు ఎక్కలేరు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మరలా దిగాల. అందుకు యెహోవా నీవు నాకు అర్థమైపోయింది, నువ్వు మళ్ళీ నాకు తిరిగి నా మాటలు నాకే ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది, కానీ నువ్వు అనుకున్నంత ఆ ఇశ్రాయేలీలు ఉండరురా.
ఎందుకంటే అప్పుడు దీన్ని మూతి తుడుచుకొని మర్చిపోయే రకాల వాళ్ళు. అప్పుడే దీన్ని మూతి తుడుచుకొని తిన్నవారంటే నేను తిననట్టున్నా అనే రకం. కనుక వాళ్ళకు మరలా చెబితే కానీ ఆ సోయి ఉండదు. నువ్వు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఇది అప్పదు కదా అని చెప్పి ఆ మాట వారితో చెప్పి. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు అయింది అప్ అండ్ డౌన్? 3 times అయింది. మనం 2 సార్లే అనుకున్నాం. ఇక్కడ దగ్గర పట్ల ఏముందంటే ఒకసారి మనకు ట్రయల్ వేస్తే అర్థమవుతుంది అప్పటి ఆయన బాధ. గోల్కొండ దానికి మెట్లున్నాయి. ప్రియులరా 3 సార్లు ఎక్కి దిగాడు. సరే, ఇప్పుడు ఏదేమైనప్పటికీ దేవుడు ఏం చెప్పాడు అంటే మేరని ఏర్పరిచి ఏం చేయాలనంటే ఆ మేర ఆవల ప్రజలు ఉండాలి. మేరను దాటి అహరోను ఆయన పిల్లలు రావాలి. కానీ కొండ మాత్రం అహరోను కూడా ఎక్కడానికి వీలు లేదు. అంటే ఎక్కడికక్కడికి ఒక లిమిట్ ఏర్పాటు చేస్తున్నాడు. కింద మొత్తానికి పర్వతముకు దూరముగా ఎక్కడైతే ఆ డెడ్ లైన్ గీస్తారో దానికి దూరంగా ప్రజలు ఉండాలి. ఆ లైన్ నుండి పర్వతం వరకు అహరోను ఆయన సంతానం ఉండాలి. ఆ పర్వతం మీదికి మోషే వెళ్ళాలి. పిల్లలు వాళ్ళ మానసిక స్థితులు కూడా అదే స్టాండర్డ్లో ఉంటాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే దేవుడు వారికి ఆ లిమిట్ని ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఆ విషయాన్ని వెళ్ళి మోషే తన ప్రజలకి అనగా దేవుని ప్రజలకి తెలియచేయటము జరిగింది. రైట్, 20 ఎక్కి రావాలి అనేటువంటి దానికి అదే నేను చెప్తున్నాను. తనకు కూడా ఒక లిమిట్ని ఏర్పాటు చేశాడు. అది మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తాం. అది కిందికి వెళితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మేబీ 20లో రాదు నీకు, 21వ అధ్యాయం ఆ తర్వాయిలో నీకు వస్తుంది. రైట్, 20వ అధ్యాయం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. అంతేగాని ఐగుప్తీయులు పెట్టుకున్నటువంటి వెండి దేవుడు కానీ, బంగారపు దేవుడు కానీ, చెక్క దేవుడు కానీ, మరే దేవుడు దేవత అనబడుచున్నటువంటివి ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, నీట ఉన్నవి కానీ ఏవి కూడా మిమ్ములను ఐగుప్తులో నుండి విడిపించలేదు. ఇది మీరు కళ్ళారా చూశారు. నేను మీకు ప్రత్యక్షత ఇవ్వక మునుపు, నేను మోషేను మీ యొద్దకు పంపించక మునుపు మీరు అష్ట కష్టాలు పడ్డటువంటి సంగతి మీకు తెలుసు. మీరు ఎన్నెన్నో పూజలు చేశారు, ఎన్నెన్నో నోములు చేశారు, ఎన్నెన్నో వ్రతాలు చేశారు, ఎన్నెన్నో మొక్కుబళ్ళు చేశారు, ఎన్నెన్నో అర్పణలు అర్పించుకున్నారు. కానీ ఇటుకలు చేయక తప్పలేదు, వాటిని కాల్చక తప్పలేదు. అయినా మీ బానిస బ్రతుకు, మీ దాస్యపు బ్రతుకునకి విముక్తి కలగలేదు. దేశములో 2వ పౌరసత్వం 3వ పౌరసత్వం కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారే తప్ప మీరు దేశ ప్రజలుగా గుర్తింపు ఏనాడు పొందలేదు. మరి ఈరోజు చూడండి, మీరు స్వతంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరి అధికారం కింద లేరు. మీ ఆహారాన్ని మీరే దర్జాగా భుజిస్తున్నారు. మీకు కావలసినటువంటి పానీయమును మీరే సమకూర్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీకు నేను ఉన్నాను, నేను మీకు సహాయకారిగా ఉన్నాను. నాతో మీరు, మీతో నేను.
నాకు మీకు మధ్యలో మరెవ్వరూ లేరు. ఫరో యొక్క జులుం మీ మీద లేదు, సైనికుల యొక్క పెత్తనం మీ మీద లేదు. మీరు మాట వినలేదు అనేటువంటి కొరడా దెబ్బలు కొట్టేవాడెవడను లేడు. కొట్టేవాడు కాదు, ముట్టేవాడిని లేకుండా చేశాను. ముట్టేవాడిని లేకుండా చేశాను. ముట్టడానికి కాదు, కొట్టడానికి వస్తే ఫరోని ఎన్ని మునకలు మునిగించాను సముద్రంలో? ఎన్ని మునకలు ఎక్కడివి? ముంచితే అయిపోయాడు. అంతేనా? అమాలేకులు ముట్ట చూస్తే ఏమయ్యారు? పిల్లరా, పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మిమ్మల్ని ముట్టేవాడు ఉండడు. గనుక వెండి దేవుడు, బంగారపు దేవుడు, చెక్క దేవుడు, మట్టి దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, ఎవరు దేవుడు కాదు, దేవతలు అని చెప్పేసి మీరు పూజించకూడదు. ఎస్, మీకు ఒక అనుభవం ఉండాలి. ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపించిన వాడు ఎవరు అనంటే, నేను పలువార్లు మీకు విట్నెస్ ఇస్తూ వచ్చాను. మీకు మీ పితరుడు అబ్రహాము తెలుసు కదా? తెలుసయ్యా. అతడు కొలిచిన దేవుడను నేనురా. ఇస్సాకు తెలుసారా? ఇస్సాకు కొలిచిన దేవుడను నేను. యాకోబు తెలుసా? ఆయన తెలకపోతే ఏంటయ్యా, మా అందరికీ మూలం ఆయన కదా. అతడు కొలిచిన దేవుడను. ఆ దేవుడనైనటువంటి నేనే మిమ్మల్ని విడిపించాను, నడిపించాను. గనుక నేను దేవుడను అనేటువంటి విషయాన్ని ఏదో నాకు నేను డబ్బా కొట్టుకోవటం లేదు. మీకు కార్యములు చేసి సాక్ష్యముగా కళ్ళకు కనబరిచి ఇప్పుడు మీరు తేల్చుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని తేల్చుకోమని చెప్తున్నాను. మనుషులు కల్పించినటువంటి దేవతలు దేవుళ్ళు కాదు అనటానికి ఇన్ని రోజులు మీరు కొలిచిన దేవుడు మిమ్మల్ని ఎవరూ కనికరించలేదు, విడిపించలేదు. నేను కనికరించాను, నేను విడిపించాను, నేను నడిపించాను. దీన్ని బట్టి జీవము కలిగినటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. మనసు కలిగినటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది మీకు అర్థం కావాలి. చలించగలిగేటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది మీకు అర్థం కాగలగాలి. దీన్ని బట్టి మీరు నన్ను ఎరగాలి, నన్ను నమ్మాలి, నన్నే నమ్మాలి, నన్నే నమ్మాలి. ఎందుకు? నన్నే ఎందుకు నమ్మాలి? నన్నే ఎందుకు నమ్మాలి? మేము రౌడీలనే నమ్ముతామని అనంటే, మేము గూండాలనే నమ్ముతామయ్యానంటే, మేము ఉగ్రవాదులనే నమ్ముతామయ్యానంటే, మరి నీకే బుద్ధున్నదారా? నీ తండ్రిని చెప్తున్నాను రా అంటావా? నిన్ను తండ్రిని చెప్తున్నాను రా, నీ మేలు కోరేవాడను రా బాబు, నీ క్షేమాన్ని కోరేటువంటి వాడను, నీ బాగు కోరేటువంటి వాడను, నీ కోసం నేనేమైనా చేయటానికి తెగించేటువంటి వాడను. పోయి వాని మాట వింటానంటావేంట్రా? వాడు పీకలు కోసేటోడు రా, వాడు నడవంతరాన చంపేటోడు రా, నిండా ముంచేటోడు రా, నాశనం చేసేటోడు రా వాడు. వాని మాట వింటానంటావేంటి? వాని మాయలో పడ్డావేంట్రా అంటావా లేదా? అదే ఇక్కడ దేవుడు అంటున్నది. ఇది అర్థం కాక ఇదిగో వాళ్ళ దేవుడు ఏమంటుండో తెలుసా? ఇదిగో ఏమంటాడు చూడు, ఇక చూడు 20వ అధ్యాయంలో 3వ వచనం ది అని అంటాడు. 3వ వచనంలో ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు. అసలు ఎందుకన్నాడు, అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటిది అర్థం కాదు. చూసారా, మన దేవులను మొక్కద్దంటే నన్ను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వాళ్ళ బైబిల్లో ఇట్లా రాసినది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు అని అంటాడు. అసలు ఇది వెనకాల ఉన్నటువంటి విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి రకరకాల సంస్కృతి, సాంప్రదాయము, సనాతనము, సెంటిమెంటు, ఇవో భయంకరమైనటువంటి ఊడలండి, ఓ భయంకరమైనటువంటి వేరు. అవి పెకిలించటం చాలా ప్రొక్కిళ్ళు వచ్చినా కూడా కష్టమండి, చాలా కష్టమైనటువంటి విషయం. అందుకే ఇలా దాపురించింది.
వాళ్ళకు చెబుతున్నది ఎవరు అండి? వాళ్ళకు చెబుతున్నది ఎవరు? వాళ్ళ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళ మనం కాదా? వాళ్ళ కుటుంబీకులము, వాళ్ళ దేశస్థులము, వాళ్ళ గ్రామస్తులము, వాళ్ళ గృహస్థులము. అయినా ఇంటిలోని వారే శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి. గల కారణం ఏంటంటే అర్థం కాకపోవటం. నేను నా అనేటువంటి ఒక రకమైనటువంటి ఏంటంటారు ఈగో. ఆ ఈగో అనేటువంటిది అభ్యంతర పరిచేటువంటి పరిస్థితి. ఈగో అండ్ సెంటిమెంట్, ఈ రెండు మిళితమైతే ఒక రకమైనటువంటి వ్యక్తిత్వము పెరుగుతుంటుంది. అది పాజిటివ్గా ఉండదు, నెగిటివ్గా ఉంటుంది. రైట్? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. ఎస్, ఉండకూడదు, అబ్సల్యూట్లీ ఉండకూడదు. అది అర్థమైతే నువ్వే అంటావు, అర్థం కానంత కాలం ఇగో ఇట్లన్నాడు అట్లన్నాడు అంటావే తప్ప అర్థమైన నాడు దేవుడు చెప్పింది 100% నిజము అని అంటావు. ఎస్. 4వ వచనం, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకు అనంటే ఇది మీరు మీ స్వనీతితో ఏర్పాటు చేసుకుంటున్నటువంటివి. ఒకసారి ఎందుకైనా మంచిది రోమపత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయమా 2వ అధ్యాయం? 1వ అధ్యాయమే 25వ వచనం అనుకుంటా. 23, 25, 23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇంకా ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి వారి హృదయములలోని దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే దేవుణ్ణి వీళ్ళు ప్రత్యక్షంగా చూడలేక, ప్రత్యక్షంగా అనుభవించలేక ఒకవేళ చూసినా అనుభవించినా మనుషుల మీద ఉన్నటువంటి ద్వేషముతో, కక్షతో, ఒక రాజకీయ పార్టీలో అధికార పార్టీకి ప్రత్యక్ష అంటే దాన్ని ఏమంటారు, ప్రత్యర్థి లేదా అపోజిషన్ పార్టీ పుట్టుకొచ్చినట్టుగా ఇక్కడ ఒకవేళ మోషే మీద ఉన్నటువంటి అక్కసుతో ఒక కోరహు మరొక పార్టీ పెట్టాలని ఎలా అనుకున్నాడో, ఒక మిర్యాము అహరోను మరో పార్టీ పెట్టాలని ఎలా అనుకున్నారో, ఇలా దేవుడు అర్థం కానటువంటి వీళ్ళందరూ కూడా వాళ్లకు కనబడినటువంటి, వాళ్ళు ఎరుగుచున్నటువంటి వాటిని దేవుళ్ళుగా పెట్టుకొని, ఇందులో కూడా ఒక దురుద్దేశం ఉంది. ఏంటన్నాడు అక్కడ అనంటే శరీర అనేటువంటి ఒక పదం వాడాడు చూడండి. ఆ వాంఛ అనేటువంటిది ఒకటి ఉంటుందట వాళ్ళకి. దాన్ని తీర్చుకోవటానికి, ఈ దేవుళ్ళ పేరట దాన్ని తీర్చుకోవటానికి
ఇది ఎంత టూ మచ్ అనమంటే ఆ శరీర వాంఛను తీర్చుకోవటానికి ఈ దేవుళ్లను అడ్డం పెట్టుకొని వారి పబ్బము గడుపుకోవటానికి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు అని అన్నాడు. అందుకే కదండి ఒక దేవుణ్ణి కొలుస్తేనట తప్పకుండా తాగాలట. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క కల్లార చూసేవాడిని. ఆమెకి పూనకం వచ్చేది. వచ్చినప్పుడు పచ్చి రక్తం తాగేది. ఇలా మేకను కోస్తే ఇలా దోశలు పట్టి తాగేది. మోరు నెక్స్ట్ ఏం కావాలంటే బాటిల్ కావాలి, తాగేది. తర్వాత ఇంకా మీకు వ్యవస్థలో ఎన్ని రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటివి ఉన్నాయో మీకు తెలుసు. దేవుళ్లను పెళ్లి చేసుకునేటువంటి స్త్రీలు ఈ కాపురం చేస్తారు. అవి పెళ్ళేమో దేవుడిది, సంసారం అందా ఉందండి. అసలు ఆ పదం యోగ్యత కాదు, అంటే ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఆ టర్మ్ వాడతలేను అనమాట. పెళ్లి చేసుకునేది దేవునితో, కాపురం చేసేది కాపురం కూడా కాదండి, అది భయంకరమైనటువంటిది కదా. ఊరోళ్ళతో ఈ ఊరల్లా ఆ వ్యామోహం తీరాలి అనంటే ఈమెను దేవుడికి ఇచ్చి పెళ్ళి చేయాల్సిందే. అదో వ్యవస్థ, అదో జోగిని వ్యవస్థ. దాని గురించి మాట్లాడితే మా సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నారు. ఎంత దారుణం అండి, ఎంత తీవ్రమైనటువంటి విషయం అండి ప్రియ దేవుని వారలారా. అందుకే చెప్తున్నాడు, ఆకాశం అందున్న వాటిలో కానీ, భూమి మీద ఉన్నటువంటి వాటిలో కానీ, నీలయందు ఉన్నటువంటి వాటిలో కానీ ఏ రూపమునైనా ఏ విగ్రహమునైనా, అంటే మనం డైరెక్ట్ చెప్పాలి అంటే ఆకాశంలో నువ్వు రాసులు అనకూడదు, నార్మల్. గ్రహాలు అనకూడదు, నార్మల్. సూర్య భగవానుడు అనకూడదు, నార్మల్ అని అంటున్నాడు ఆయన. ఇక భూమి మీద ఉన్నవంటే వీటికి లెక్కే లేదు. 35 కోట్లు అన్నారు, 33 కోట్లు అన్నారు, ఎన్ని కోట్లు వాళ్ళకి క్లారిటీ లేదు. మనకు కూడా నిజమే అనిపిస్తుంది, ఈ 33 కోట్లు కూడా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే కనిపించిందల్లా దేవుడు. వీటి లెక్క పెట్టుకుంటా పోతే భూమి మీద జీవరాశులు ఎన్ని ఉన్నాయని చెప్పడం ఎంత కష్టమో, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పడం అంత కష్టం ప్రియ దేవుని వారలారా. అలా ఇక నీటి దగ్గరికి వస్తే తెలుసు, నీరు చూడగానే ఏం దేవత అంటారు? జలదేవత, ఇంకా గంగా, గంగమ్మ. రైట్. అందులో ఒకటి ఉంటుంది మత్స్యావతారం, కూర్మావతారం, మత్స్య అవతారం. ఇలా ఏది దేన్ని వదిలిపెట్టలేదండి, దేన్ని వదిలిపెట్టలేదు. వీళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ మోర్లో తిరిగేటువంటి పంది కూడా ఒక అవతారమే కదండి. వరాహం మోర్లో తిరిగే దేవుడు కదా, తీసుకొచ్చి పడగదిలో పెట్టు, దాన్ని పరుపులో పడుకోబెట్టు, నువ్వు కింద పడుకో. అబ్బే, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అనంటే, పావును వదిలిపెట్టల, బల్లిని వదిలిపెట్టల, కప్పను వదిలిపెట్టల, తేలు బిళ్ళను వదిలిపెట్టల, ఇంకా జర్రిని వదిలిపెట్టల. జర్రే అదే చాలా కాళ్ళు నుండి ఇట్లా నడుస్తుంది, అదేనా జర్రే కదా. దేనిని వదిలిపెట్టలేదండి. అందుకని చెప్పాడు, ఆకాశము భూమి నీళ్లు, ఇందులో ఉన్నటువంటి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై
ఉన్నాను అని అన్నాడు. నేను రోషము గలవాడను అని అన్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నాకు పుట్టి ఇంకెవడినో నా కళ్ళ ముందే తండ్రి అని పిలిస్తే నాకు ఎలాగుంటుంది? నాకంటే మీకు అర్థం కాదు. మీకు పుట్టినోళ్ళు ఇంకెవరిను నీ కళ్ళ ముందే, మా బాపు ఈయన, నిన్ను మాత్రం ఏనాడు డాడీ అని పిలవడు, లేదా నాన్న అని పిలవడు. నిన్ను నాన్న అని చెప్పుకోవటానికి కూడా ఫీల్ అవుతాడు. ఏమండి? ఒక పొజిషన్లో ఉన్నవాడైతే ఈయన మాకు కావలసిన వాడు అని చెప్తాడు, మా పెదనాన్న, మా చిన్నాన్న, ఇంకా అవసరమైతే బాపు అని చెప్తాడు. కానీ నీ పొజిషన్ బాగలేదు, నిన్ను నలుగురు పరిచయం చేయాలంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు చూసాం, మనం చాలామంది విషయంలో విన్నాం. ఏమని చెప్పేవారట? మా ఇంటి పని మనిషి అని చెప్పేవారట. ఎలా ఉంటుందండి అది? వాళ్ళైతే పడి ఉన్నారు, దేవుడు పడి ఉండే రకం కాదు. నేను రోషము గలవాడను అని అన్నాడు. అయితే నా మాట వింటే 1000 తరాల వరకైనా సరే వారిని కరుణిస్తాను అని అన్నాడు. ఏమండి? అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహామును కరుణించాడు, ఇస్సాకును కరుణించాడు, యాకోబును కరుణించాడు, వారి పిల్లలను కరుణించాడు, పిల్లల 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 పిల్లలను కరుణించాడు. ఎప్పటిదాకా 430 సంవత్సరాల దాకా. వాళ్ళు మంచోళ్ళనా? విడిపించింది వాళ్ళు మంచోళ్ళనా? కాదు. అబ్రహాము మంచితనాన్ని బట్టి ఆ కరుణ వీళ్ళ మీద చూపించాడు. ఈ మధ్యలో ఎన్ని తరాలు పోయింటాయండి? ఎన్ని తరాలు? అది ఒకవేళ నా మాట వినకపోతే అన్నాడు, ఏమన్నాడు? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును పిల్లల మీదకి తీసుకొస్తాను. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఈ క్లారిటీ, ఇది ఈ విషయం అర్థం అవడానికి ఇది ఒక మంచి సందర్భం అనుకుంటున్నాను నేను. ఏంటి అంటే, అబ్రహాము మంచితనాన్ని బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించాడు. విడిపించేటప్పటికి ఇశ్రాయేలు పరిశుద్ధులా పాపులా? పాపులో. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క పరిశుద్ధత పాపులైనటువంటి ఇశ్రాయేలులకు రక్షణ ఇచ్చింది. అవునా? వారు పరిశుద్ధులని కాదు, పాపులే అయినా రక్షణ ఇచ్చింది. ఇది అర్థం అవుతే నా మాట వింటే 3-4 తరముల వరకు ఏమిస్తానన్నాడు? కరుణ ఇచ్చేదను. అంతేనా? కరుణించేదనా? కరుణించేదను. విన్నవారి గురించి మాట్లాడండి. విన్నవారిని 1000 తరముల కరుణించేదను. ఇట్స్ ఓకే, రైట్. ఇప్పుడు వినని వారు ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతుంది దాన్ని. 5వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను. ఎలాగైనా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుతాను అని అన్నాడు. ప్రియులారా, అబ్రహాము పరిశుద్ధతను బట్టి పాపులైనటువంటి ఇశ్రాయేలీలు కరుణించబడ్డారు విడిపించబడటానికి అనంటే, అప్పుడు వాళ్ళు పరిశుద్ధులయ్యారనా? అంతకుముందు పరిశుద్ధులు కాదు, విడిపించబడక మునుపు పరిశుద్ధులు కాదు, విడిపించిన తర్వాత కూడా పరిశుద్ధులు కారు. ఆ పాయింట్ని మనం గమనించాలి. మరి ఎందుకు కరుణించబడ్డారు? అబ్రహామును బట్టి. మరి అబ్రహాం పరిశుద్ధులా? యాస్, అబ్రహాం పరిశుద్ధుడు. మరి అబ్రహాం యొక్క పరిశుద్ధత ఇప్పుడు ఇశ్రాయేల్లోకి వచ్చిందా? రాలా. అది మీకు అర్థం కావాలా? ఏమొచ్చింది? జస్ట్ ఓన్లీ కృప, కరుణ వచ్చింది అంతే. పరిశుద్ధత రాలేదు. ఇది అర్థమవుతే మీరేం చెప్పాడు? నా మాట వినకపోతే 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి రప్పించేదను. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆ తండ్రి చేసిన తప్పుకు గాను శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష అనేటువంటిది 1, 2, 3, 4 అలా అన్ని తరాల వరకు అనుభవిస్తారు.
వస్తుంది. అంతేకాని తండ్రి చేసిన పాపము పిల్లల మీదికి రాదు. అంటే తండ్రి పాపి గనక పిల్లలు పాపులు అవరు. ఇప్పుడు అర్థమైంది కదా, అబ్రహాము పరిశుద్ధుడు గనక ఇశ్రాయేలు పరిశుద్ధులు అయ్యారా ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు? నో. అబ్రహాము పరిశుద్ధతను బట్టి కృప, ఆ కనికరము ఇశ్రాయేలులకు వచ్చింది. అలాగే ఒకవేళ ఇప్పుడు అర్థం కావడానికి చెప్తున్నాను, అబ్రహాము కనుక దోష అయి ఉంటే, పాప అయి ఉంటే ఏమండి, ఆ అబ్రహామును బట్టి శిక్ష ఇశ్రాయేలీలకి వచ్చేటువంటిది. ఇశ్రాయేలీలకి వచ్చేటువంటిది. ఇప్పుడు నేను ఒక మాట ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇశ్రాయేలీలు బబులోనుకి ఎందుకు అప్పగించబడ్డారు? పాపం చేయటం బట్టే కదా. సింపుల్ లాజిక్. అప్పగించబడేటప్పటికి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పిల్లలు వాళ్ళు యవనస్తులు కూడా కాదు, పిల్లలు. కానీ 70 సంవత్సరాల బానిస బ్రతుకును అనుభవించాలా లేదా? అంటే పరాయి దేశస్తులుగా వాళ్ళ 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 చెరకి పట్టబడ్డారా లేదా? దానియేలు మంచి ప్రధానిగా ఉన్నాడు కదండి అనకండి. మరి ఎజ్రా, మరి నెహమ్యా ఏమందించేటోడు? సర్వరా? అంటే ఇంట్లో పని మనిషినా? పని మనిషి అంటే ఏమనుకోవాలి ఇప్పుడు? యజమానిస్తాయా, దాసునిస్తాయా? మరి నెహమ్యా పాప? మరి ఆ శిక్ష ఎందుకు వచ్చింది దానికి? వాళ్ళ అవ్వయ్యలు చేసింది, వాళ్ళ తాతలు చేసింది. వాళ్ళ తాతలు చేసిన పాపానికి గాను ఆ శిక్ష నెహమ్యాకు పడింది. నెహమ్యా పాపి కాదు. ఈ లాజిక్ తెలియనటువంటి చాలా మంది తండ్రులు పాపం చేస్తే పిల్లలు పాపులుగా పుడతారు అని చెప్తున్నారంటే అది ఎంత ఘోరం, ఎంత నేరం. పసిపిల్లలను నా ఎద్దుకు రానివ్వండి, వాళ్ళు కల్మషం లేనటువంటి వారు, పరలోక రాజ్యం వారిది అని యేసయ్య చెప్తుంటే, యేసయ్య మీకు తెలియదు, ఆగండి, నేను చెప్తున్నాను చూడండి అని చెప్పేసి పిల్లలు పాపులు అని చెప్తున్నారండి. జన్మతః పాపులు అని చెప్తున్నారు. తప్పు కదా, తప్పండి. దేవుడు చెప్పినటువంటి ఉద్దేశం రైట్. నా మాట వింటే వారికి 1000 తరముల వరకు కనికరం ఉంటుంది, వినకపోతే 3-4 తరముల వరకు శిక్ష ఉంటుంది. మరి నా మాట ఏంటంటే చెప్తున్నాను, విను, రాసుకో అన్నాడు. ఏం చెప్పాడు, ఏం రాసుకున్నాడు, ఏం జరిగింది అనేటువంటిది వచ్చే వారం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.